ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంనకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. సర్వశక్తి గల యేసయ్య, సర్వోన్నతుడ, గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. తండ్రి, మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును అనుగ్రహించినందుకు వందనములు. ఈ ఉదయకాలమున నాతో మాట్లాడము. కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని బలపరచు, నీ ఆశీర్వాదములతో నింపి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము కీర్తనల గ్రంథము 34వ కీర్తన 8 మరియు 9వ వచనములను చదువుకుందాం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదువలేదు. మనము చదివిన వాక్య భాగములో యెహోవా ఎలాంటి వాడో అని ఆయనను రుచి చూసి తెలుసుకోవాలి అన్న కార్యమును కీర్తనకారుడు సెలవిచ్చి చూడగలము. ఒక పదార్థము ఎలాగున్నదని మనం తెలుసుకోవాలంటే దాన్ని మొదటిగా కొంచెము తీసుకొని దాన్ని తిని దాని యొక్క రుచి ఎలాంటిదో అని మనము తెలుసుకుంటాం. కారణం ఏమిటంటే దాని యొక్క గుణమును తెలుసుకునేదానికి, దాని యొక్క స్వభావమును తెలుసుకోవాలి. అది తీయగా ఉన్నదా, చేదుగా ఉన్నదా, పుల్లగా ఉన్నదా అని తెలుసుకోవాలని ఆశిస్తే మొదటిగా దానిలో కొంచెం శాంపుల్కు తీసుకొని మనం టేస్ట్ చేస్తాం. అలాగనే దేవుని గురించి నీవు తెలుసుకోవాలి, ఆయనకు ఇంకా సమీపముగా రావాలంటే మొదటిగా నీవు ఆయన ఎలాంటి వాడు అని రుచి చూచేదానికి నీ యొక్క హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. అనేకులు ఏం చేస్తారు, ప్రభుని తమ యొక్క అవసరతలకు మాత్రమే వాడుకునే ఒక ఫాస్ట్ ఫుడ్ లాగా తలంచుతూ ఉంటారు. తొందరగా అయిపోవాలి. అయితే ఆయనను నీవు సంపూర్ణముగా తెలుసుకొని జీవితంలో ఆయనలో ఎదిగి ఆయన అనుగ్రహించే ఆశీర్వాదాలను పొందుకోవాలని ఆశించినట్లయితే నీవు ఆయనతో సహవాసము కలిగి ఉండి ఆయన ఎటువంటి వాడో నీ యొక్క జీవితంలో తెలుసుకొనుటకు నీవు పూర్ణముగా ఆయన యొక్క సన్నిధిలో సమర్పించుకున్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. మనం ఏం చేస్తుంటామంటే, ప్రభు నాకు ఈ కార్యమును తొందరగా చేయాలి, వెంటనే చేయాలి అని ఒక తలంపుతో ఉంటాము. కానీ ప్రభు యొద్దకు నేను చేరువవ్వాలి, ఆయనతో నేను సహవాసము కలిగి ఉండాలి, ఆయన నాకు సమస్తమై ఉన్నాడు అన్న తలంపునకు స్థలం ఇవ్వకుండగా నీవు నేను అనేక సార్లు కలవరాలకు స్థలం ఇచ్చేవారిగా, తొందరపాటుకు స్థలం ఇచ్చేదాన్ని బట్టి మన ప్రభు ఆయన యొక్క సుగుణం ఏమిటో, ఆయన ఎటువంటి వాడో అని తెలుసుకోలేని వారిగా ఉండిపోతున్నాం. ఈ ఉదయ కాలంన ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నీవు మొదటిగా ఆయన ఎలాంటి వాడు అని రుచి చూచి తెలుసుకోవాలి. ఇది ఎలాగూ సాధ్యమని మనము ఆలోచించినట్లయితే నీవు మొదటిగా ఆయనకు సమీపించేదానికి ప్రయత్నించు. నీ హృదయమును ఆయనకు సమర్పించుకోవాలి. నీలో ఉన్న బలహీనతలన్నింటినీ తీసివేసి దేవుని యొక్క వాక్యము చేత నీవు నింపుకున్నట్లయితే, ఆయన తన వాక్యము చేత నిన్ను నడిపించినప్పుడు ఆయన ఎటువంటి వాడో, ఆయన ఎంత ప్రేమామయుడో, ఆయన ఎంత జాలి గలవాడో, ఎంతగా నీ కోసము తను తాను రిక్తునిగా చేసుకున్నాడో అన్న కార్యమును నీవు తెలుసుకొనగలవు. ఆయనతో నీవు ప్రతిదినము నడిచేదానికి ప్రయత్నించినప్పుడు నీ జీవిత విధానము మార్చబడుతుంది. ఆయనతో నీవు సహవాసము కలిగి ఉన్నప్పుడు ఇంతకు ముందు నీవు జీవించిన విధానమును ఇప్పుడు నీవు జీవించే విధానమును ఒక్కసారి పరీక్షించుకున్నప్పుడు అది ఎంతగానో మారినదిగా, అనగా దేవుని ద్వారాగా మార్పు చెందిన వ్యక్తిగా నీవు మార్చబడతావు. దానికి నీవు మొదటిగా ఆయనను రుచి చూడాలి. ఆయన ప్రేమ ఎటువంటిదో, ఆయన యొక్క స్వభావం ఏమిటో, ఆయన నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో అనేది మొదటిగా నీవు తెలుసుకోవాలి. నీవు ఆయనని ఎరుగకపోతే, ఆయన ఎటువంటి వాడో అని తెలుసుకొనకపోతే నీవెంత ప్రయాసపడినను సరే నీ తలంపుల చేత నీవు అనేక సార్లు దేవుని యొక్క కృపకు దూరంగా తీసుకొని వెళ్ళబడతావు. అందుకే ప్రభు సెలవిస్తున్నాడు, నీవు ఆయనను రుచి చూచి తెలుసుకో అంటున్నాడు. ఆయన తీయగా ఉన్నాడా, ఆయనలో చేదైన కార్యం ఏమైనా ఉన్నదా, ఆయన నీకు ఎలాగున్నాడు అనేది నీవు ఆయన రుచి చూస్తేనే తెలుసుకొనగలవు. ఒక మామిడి పండును తినకపోతే దాని యొక్క రుచి మనకు తెలియదు. ఒక యాపిల్ని మనం తినకపోతే దాని యొక్క రుచి ఎలాంటిదో తెలియదు. రుచి చూసేదానికి మొదటిగా నీవు ఆయనకు సమీపించవలసిన వ్యక్తిగా ఉన్నావు. ఈ ఉదయకాలమున
ఆయనతో సమీపించి నడిచేదానికి నీవు ఆశ కలిగి ఉంటున్నావా? ఆయనకు సమీపించి ఆయన ఆశించే మెట్టులోకి నిన్ను మార్చుకునేదానికి, ఆయన ఎటువంటి వాడో తెలుసుకునేదానికి, ఆయన ప్రేమను కలిగి ఉండుటకు నిన్ను నీవు సమర్పించుకుంటున్నావా? ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. దేవుని యందు నీవు స్థిరపడాలి, లేకుంటే దేవుని యొక్క కార్యములు నీలో స్థిరపడాలి. ఆయన యొక్క సుగుణము నీలో రావాలి. ఆయన ఎలాంటి వాడు నీవు తెలుసుకొని ఆయన వలె నడుచుటకు నీవు ప్రయత్నించాలంటే మొదటిగా ఆయన ప్రేమను రుచి చూడాలి. ఆయన ప్రేమ ఎటువంటిది, ఆయన జాలి ఎటువంటిది అని మనము చూసినట్లయితే, నేను ఇంకా పాపములో ఉండగా, నేను ఇంకా లోకములో నశించిపోతుండగా మనలను ప్రేమించినాడు, మన కోసము ప్రాణమునిచ్చినాడు. నన్ను విమోచించుటకు ఆయన శరీరమును ధారపోసినాడు. శరీరంలో ప్రతి రక్త బిందువును ఆయన కార్చినాడు, మనల్ని విమోచించి తన ప్రేమను మనకు అనుగ్రహించాలని. అటువంటి ప్రేమమైన యొక్క ప్రేమను, ఆయన యొక్క సుగుణాలను నీ జీవితం నీవు కలిగి ఉండాలంటే మొదటిగా నీవు ఆయనకు సమీపించాలి. నీ జీవితంలో బలహీనతలన్నింటినీ ప్రక్కన పెట్టేసి, ప్రభు నీ బలహీనతలను చూడలేదు, నీ హృదయ వాంఛను చూస్తున్నాడు, నీ తలంపులను చూస్తూ ఉన్నాడు. నీవెలాగూ ఆయనను సమీపిస్తున్నావన్న కార్యమును చూస్తున్నాడు. నీవు ఆయనతో కలిసి ఆయనను రుచి చూచి ఆయన యొక్క స్వభావాన్ని తెలుసుకునేదానికి, ఆయనతో పాటు నడిచేదానికి ఆశ కలిగి ఉన్నావు అనేది ఆయన చూస్తూ ఉన్నాడు. అందుకే ఈ ఉదయకాల సమయమున ప్రభు మనతో మాట్లాడుచు ఉన్నాడు. రుచి చూచి ఆయన యొక్క కార్యములను, ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క సుగుణాలను, ఆయన యొక్క స్వభావమును నీలో అనుభవించుటకును నీవు మొదటిగా సమర్పించుకో. నీవు ఆయనకు సమీపించినప్పుడు ఆయన ఎటువంటి వాడో నీవు గ్రహించగలవు. ఆయన యొక్క ప్రేమ ఎలాంటిదో నీవు తెలుసుకొని ఇతరులకును నీవును అనుగ్రహించేవాడిగా, లేక నీవును పంచిపెట్టేవాడిగా ఉంటావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అలాగుండుటకు నేను ప్రయత్నిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగల యేసయ్య, ఈ ఉదయకాల సమయంన మాతోను మాట్లాడిన విధానాన్ని బట్టి వందనములు. నేను రుచి చూచేదానికి, నీ ప్రేమ ఎటువంటిదో, నీ యొక్క కృప ఎలాంటిదో నాయన గ్రహించుకున్నటకు, దేవా నీకు సమీపించేదానికి ఆశ కలిగి నిన్ను వెతికే వారిగా మమ్మల్ని చేయమని, ఈ ఉదయకాలపు వాక్యమును మీరు ఆశీర్వదించి దీవించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయుండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.